అన్నున్నా అల్లుని నోట్ల శనన్నట్టే ఉన్నది గదా గీ బడి పిల్లగాండ్ల కథ. పిల్లగాండ్లకు సరిపోను వయ్యిలు అందినేయి, తరగతులకు సరిపోను పంతుళ్ళున్నారు, బడి సౌలతు కూడా మంచిగానే ఉన్నది. కాని పూజారి కరుణించిన దేవుడు వరమియనట్టే అయితున్నది గీ బడిగట్టినోళ్లకు. అసలు ముచ్చటేందంటే కోడేరు కాడున్న బాలికల ఉన్నత పాఠశాలల సౌలతులు పెంచుదామని సర్కారోళ్ళు ఆర్డరేత్తే ₹1,00,00,000తోని క్లాసులు వంటగదిని కాంట్రాక్టర్ సురేష్ అన్న కట్టిండట. ఇక దాంట్లో 42 లక్షల రూపాయల దాకా సర్కార్కెంచి వచ్చినాయట. మిగిలినవి అట్లనే ఆగిపోయినాయట. రేపు మాపని 2 ఏండ్ల సంధి తిప్పించుకుంటున్నారట. తిరిగి తిరిగి చెప్పులు అరుగుతున్నాయట గాని సర్కారోళ్ళ మనసు కరుగుతలేదట. ఇక ఇట్లయితే గలవదని సురేష్ అన్న ఇయ్యాల పొద్దుగాల బడి బాట పట్టిండు. తిప్పలైతదని తెలిసినా ఇక దప్పేటట్టు లేదని బడి గేటుకు తాళం వేసిండట. ఇంకా 48 లక్షల రూపాయలు 2023 ఏప్రిల్ బిల్లు పెట్టినాము. ఈ రోజు వరకు రాలేదు. చాలా దారుణంగా ఇబ్బంది పడుతున్నాము. కోడేరు మేము చిన్న పర్సన్ చదువుకున్న స్కూల్లో మంచిగా చేయాలని చెప్పి మేము ఎవరు ముందుకు రాకుండా మేము వచ్చి చేసినాము. ఇటువంటి మేము ఈ వడ్డీలు కట్టలేక చాలా ఇబ్బంది పడుతున్నాము. కాబట్టి దయచేసి ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, తొదే మా బిల్లులు మాకు అందజేస్తే మేము చాలా ఇబ్బందుల నుంచి బయటపడతాము. కావున దయచేసి మాకు ఇబ్బందులు తీర్చవలసిందిగా కోరుకుంటున్నాను. ప్రభుత్వానికి చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను, నాకు తొందర బిల్లులు వచ్చే విధంగా. పాపం చిన్నప్పుడు చదువుకున్న బడి రుణం తీర్చుకుందామని చూస్తే సర్కారు పైసలు విడుదల చేస్తే గాని తీర్చుకోలేని రుణాన్ని నెత్తిన పెట్టిండ్రని మస్తు రంది పడుతున్నాడు. ఎవ్వలు ముంగటికి రాకున్నా చదివిన బడి అని ముంగట పడ్డాడట. పైసలు జప్పు నిడిచి పుణ్యం కట్టుకోనరని 2 చేతులెత్తి దండాలు పెడుతున్నాడు సురేష్ అన్న. ఎంఈఓ సారు మాట్లాడి హామీ ఇచ్చుడుతోని తాళాలు తెరిచిండ్రట గాని ఇంకిపెండ్లి సుబ్బుసావుకొచ్చినట్టు అటు సర్కారోళ్ళు ఇటు కాంట్రాక్టర్లు చెయ్యంగా బడి చదువులు ఆగమైపోతున్నాయి పోన్రి.